ఉండాలన్నా ఆయన అనుగ్రహం, పండింది నోటికి వెళ్ళాలన్నా లక్ష్మిగా ఆయన అనుగ్రహం. ఆయనని విడిచిపెట్టి వాళ్ళని పట్టుకోవడం మొదలు పెడితే వాళ్ళు ఆయన భక్తి లేని వాళ్ళకి అది అందనివ్వరు. కేవలం లక్ష్మీ పూజలు చేస్తే లక్ష్మి రాదు. ఎవడు లక్ష్మీనారాయణార్చన చేస్తాడో వాడికి వస్తుంది. అనుకలతన కాండాలింగనారంభజుంభత్ ప్రతిదిశ భుజచాఖా శ్రీసకానోకహర్తి స్తననయన గుళుచ్చస్పార పుష్పద్విరీప రచయితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్. అమ్మవారు లక్ష్మీదేవి నారాయణమూర్తిని గట్టిగా కౌగిలించుకుంటే పెద్ద పెద్ద పువ్వులున్న తీగ ఒక పెద్ద బలమైన కాండమున్న చెట్టుని అల్లుకుంటే ఎలా ఉంటుందో అలా లక్ష్మీదేవి యొక్క స్తనములు ఒత్తుకునేటట్టుగా నారాయణమూర్తిని కౌగులించుకున్న స్వరూపాన్ని ఎవడు ధ్యానం చేస్తాడో వాడికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందుకే శ్రీ సూక్తం ఆవిడ్ని ఎప్పుడైనా పిలిస్తే నీ భర్త పిల్లలతో రా అని పిలుస్తుంది తప్ప అమ్మా నువ్వురా అంటే ఆవిడ రాదు. ఆవిడ మహాపతివ్రత నిత్యానపాయనీం. అందుకే కదా రావణుడు పాడయ్యాడు. రాముడొద్దు సీత కావాలి, రావణుడు నశించాడు. రాముడొద్దు సీతమ్మొద్దు రాముడే కావాలి, శూర్పణఖకి ముక్కు చెవులు తెగిపోయాయి. సీతారాములు కలిసి కావాలి, హనుమ భవిష్యత్ బ్రహ్మ అయ్యారు. ఇద్దరినీ కలిపి ఉపాసన. అందుకే సనాతన ధర్మమునందు పక్కన శక్తి స్వరూపం లేనటువంటి స్మూర్తిని ఉపాసన చెయ్యరు. అది ఉపాసనాయోగ్యము కాదు. రామచంద్రమూర్తి అయినా సరే సీతమ్మ పక్కన లేకపోతే ఉపాసన లేదు. నేను పరమయథార్థం మీతో మనవి చేస్తున్నా. ఒక్క రాముడికి అర్చన లేదు, శ్రీరాముడిగానే అర్చన, సీతారాములుగానే అర్చన. అందుకే పక్కన శక్తి లేకపోతే వాళ్ళని సింహాసనంలో కూర్చోపెట్టి అర్చన చెయ్యరు. అది సనాతన ధర్మమునందు అంతర్లీనమైన సిద్ధాంతం. కాబట్టి శ్రీదేవి భూదేవి సహితుడై ఉంటారు విష్ణువు. అటువంటి స్వామి ఈ భూమిని సర్వదా కాపాడుతూ ఉంటారు. కాపిలం రూపమస్తాయ. ఆయన ప్రస్తుతం కపిల మహర్షి రూపంలో ఈ భూమండలం మీద ఉన్నారు. బ్రహ్మగారు చెప్తున్నారు దేవతలకి ఋషులకి, ధారయత్యనిశం ధరాం. అనిశం ఎల్లప్పుడూ ఈ భూమిని కాపాడుతుంటాడు. తస్య కోపాగ్నినా దగ్ధ భవిష్యంతి నృపాత్మజాః. ఇది నిర్ణయం అయింది చాలా కాలం క్రితమే. మహోత్సాహవంతులైనటువంటి వాళ్ళు 60,000 మంది ఈ భూమి మీద పుట్టారు కనుక ఋషి అనుగ్రహం చేత వాళ్ళు వాళ్ళ మహోత్సాహం కారణంగానే ఒకానొక నాడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆగ్రహము చేత నశించిపోతారు అని నిర్ణయింపబడింది. కాబట్టి ఆయనకి కోపం వస్తుంది. ఆయనకి కోపం వస్తే వీళ్ళు మాడిపోతారు. మీరు బెంగ పెట్టుకోకండి, వెళ్ళి